50 కూడా మొత్తం కానీ ఏంటి ఈట ఉన్నదన్న చింతబైతే ఒక్కసారి ఆ ముగ్గురు రైతులకు చెప్పుకోవాలి మనం వీలుంటే ఒక్కసారి నువ్వన్న దగ్గర ఉండి ఎక్కివేసి ఇచ్చి ఎందుకంటే రైతులకి నిండిపోయినాయి చెరువు పోయి వాగులు పడుతున్నా ఇంకా తెలుపుతారు నీళ్ళవి మనకేం గుండాల మొత్తం వాళ్ళు ఏమంటే మేము నైట్ పూట పోతున్నాం సార్ లష్కరం కూడా పోతున్నాం కానీ అది ఆ దొంగతనం ఏమిటంటే సర్పంచ్ కూడా చెప్పిన అందరికీ అక్కడ జాన్షెట్ ఇప్పుడు వేయించిన సిఐకి వేయించిన మీకు చెప్పని చెప్పిన అప్పుడు 400 కూడా ఇప్పుడు నీకు అర్థమైందా రమేష్ మనం ముస్లిం తోట వాడతాం కాబట్టి ఈయన వచ్చి ఆపుతున్నాడా ఓకే మీకు ఇబ్బంది కాకుండా నీకు పర్మిట్ చేస్తా తర్వాత మనం ప్లాన్ ఎట్లుంటే కదా కానీ రైతులు అయితే ఖరాబ్ అవ్వదు కదా రైట్ ఓకే థ్యాంక్ యూ అన్న నీ వల్ల కనీసం ఒక 1000 కుటుంబాలు బతాడు సంతోషం అన్న మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు కదా మీరు ఇప్పుడు రైతులు అందరూ పచ్చడి చేస్తారు ఇక్కడ రైట్ మరి డైరెక్ట్ ఇళ్ళకి వెళ్ళేస్తా బో అనిల్ భూమి బాగానే ఉంది 10 నిమిషాలు అయిపోతుంది కాలువ ఏమున్నది సతీష్ సన్ ఆఫ్ కేసర్ల సోమనరసయ్య మా నాన్నగారు మాజీ ఉప సర్పంచ్ అనంతరం గ్రామం అనంతరం మాది ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైనటువంటి దేవాదుల కాల్వలు మరి మళ్ళా మన ప్రజాపాలన అయ్యన్న గారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే మరి కాలువలు పారుతున్నాయి పారుకుంటూ ఈరోజు దాదాపు ఒక 20-30 ఎకరాలు ఇటు సైడ్ మా 20-30 ఎకరాలు మా దాదాపు 20-30 ఎకరాలు ఈ కాలువ ద్వారా వారుతున్నాయి. ఈ కాలువ నుండి భారీ మళ్ళీ సుద్దాల చెరువులోకి గ్రౌండ్ వాటర్కు సుద్దాల చెరువులోకి వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఐలయ్య గారిని మేము కోరడం జరిగింది, వారు కాలువ ఇచ్చి పెట్టినారు. అలాగే అనంతరం గ్రామ చెరువులో కూడా సిరిపురం మన అశ్రావుపల్లి డ్యామ్ ద్వారా వాటర్ నింపడానికి వారు ఈ రోజే వారు సహకరించి అక్కడికి జేసీబీలు పంపించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు రైతాంగానికి. మన ప్రజాపాలనలో